హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హైదరాబాదీ రుచులు. ఇప్పుడు ఒక మంచి స్నాక్ ఐటమ్ చేసుకుందాము. అంటే చపాతీస్తో మనం నాచోస్ ప్రిపేర్ చేసుకుందాము. దానికి వైట్ సాస్తో కాంబినేషన్ అంటే ఇండియన్ చపాతీకి వెస్టర్న్ సాస్ మిక్స్ చేసి తింటే ఎలా ఉంటుందో చూద్దామని ట్రై చేశాను. జస్ట్ ఒక చిన్న ఐడియా అంతే. ఎలా ఉందో చెప్పండి. మీకు నచ్చితే నచ్చిందని కామెంట్ పెట్టండి, లేదు అంటే నచ్చలేదు ఇంకా ఇలా చేసుంటే ఇంకా బాగుండేది అని చెప్పండి. నేను మామూలుగా లెఫ్ట్ ఓవర్ చపాతీస్తోనే చేస్తున్నాను. మీకు ఇంకా లెఫ్ట్ ఓవర్ చపాతీ రెసిపీస్ కావాలంటే నా ఛానల్లో చాలా ఉన్నాయి, చూడొచ్చు. ఇప్పుడు వీటితో మనం నాచోస్ ప్రిపేర్ చేసుకుని ఇది వైట్ సాస్తో కాంబినేషన్ ఎలా ఉంటుందో చూడండి. చాలా చాలా బాగుంటుంది. మీరు చేసి టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పండి. ఈ చపాతీలని మనం ముక్కలు చేసుకోవాలి. ముక్కలు చేసుకుని వీటిని చిప్స్ లాగా తయారు చేసుకోవాలి. ముందు ముక్కలు కట్ చేసుకుందాము. మనకు కావాల్సిన సైజు ముక్కలు కట్ చేసుకోవచ్చు. మనం మామూలుగా నాచోస్ లాగా కట్ చేసుకుంటే బాగుంటుంది, షేప్ బాగుంటుంది. ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే ఇక్కడ డీప్ ఫ్రై చేయట్లేదు. డీప్ ఫ్రై చేయకుండానే వీటిని క్రిస్పీగా తయారు చేసుకుంటాము. ఈవినింగ్స్ పిల్లలకి మంచి స్నాక్ ఇది. ఎప్పుడు అడుగుతుంటారు కదా స్కూల్ నుంచి రాగానే ఏదన్నా పెట్టమని, ఇలా చేసి పెట్టండి. టేస్ట్కి టేస్ట్ ఉంటుంది, హెల్దీ కూడా. మనం బయట కొనాల్సిన ఏమి పెట్టాల్సిన అవసరం లేకుండా ఇంట్లోనే హెల్దీగా ఇలా ప్రిపేర్ చేసి పెట్టచ్చు. మనకు కావాల్సిన షేప్, కావాల్సిన సైజ్ కట్ చేసుకోవచ్చు. ఇలా అన్ని ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఫ్రై చేసుకుందాము. డీప్ ఫ్రై చేయట్లేదు. మామూలుగా మనకి క్రిస్పీగా ఇంకా బాగా కావాలి అనుకుంటే డీప్ ఫ్రై చేయొచ్చు, కానీ నేను డీప్ ఫ్రై చేయకుండానే చేస్తున్నాను. ఆయిల్ తక్కువ వాడదామనే ఉద్దేశంతో దీంట్లో కూడా కొంచెం ఆయిలే వేసుకుంటున్నాను. ఇది చూడండి, 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే సరిపోతుంది. మీరు కావాలనుకుంటే ఈ ఆయిల్ కూడా స్కిప్ చేయొచ్చు. మామూలు పెనం మీదనే వేసుకున్నా కూడా అవుతాయి క్రిస్పీగా. కాకపోతే కొంచెం ఆయిల్ వేస్తే పిల్లలు తింటారు కదా, టేస్టీగా ఉంటాయని వేస్తున్నాను. మనం కట్ చేసుకున్న ఈ చపాతీ ముక్కల్ని వేసుకుందాము. స్టవ్ సిమ్లో పెట్టుకునే వేయించుకోవాలి. చెప్పాను కదా, మామూలుగా మీకు ఆయిల్ వద్దు అనుకుంటే ఇంకా అసలు మొత్తం ఆయిల్ని స్కిప్ చేసుకోవచ్చు కూడా. నేనైతే కొంచెం ఆయిల్ వేసాను. ఇలా టాస్ చేసుకోండి మధ్య మధ్యలో. ఇలా టాస్ చేసుకుంటుంటే ఒక 5 to 6 మినిట్స్లో క్రిస్పీగా తయారైపోతాయి. స్టవ్ సిమ్లోనే పెట్టుకొని వేయించుకోవాలి. చూసారా, క్రిస్పీగా సౌండ్ వస్తుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాము. ఇవి చల్లారేసరికి ఇంకా గట్టి పడిపోతాయి. వేడిగా ఉన్నాయి, తెలుస్తుంది కదా, క్రిస్పీగా తయారయ్యాయి. ఇవి ఇంకా చల్లారే వరకు ఇంకా గట్టి పడతాయి. ఇప్పుడు మనం దీంట్లోకి వైట్ సాస్ ప్రిపేర్ చేసుకుందాము. జస్ట్ చిన్న ఐడియా అండి అంతే. అంటే నాచోస్లకి వైట్ సాస్ చేసుకొని తింటే ఎలా ఉంటుంది, అది మనం చపాతీతో చేస్తున్న వాటితో అని చిన్న ఐడియాతో చేస్తున్నా. దీంట్లో 3 టేబుల్ స్పూన్స్ బటర్ వేసుకోవాలి. బటర్ని కరగనివ్వాలి. బటర్ కరిగిన తర్వాత 3 టేబుల్ స్పూన్స్ మైదా పిండి వేసుకోవాలి. స్టవ్ సిమ్లోనే పెట్టుకోవాలి, అస్సలు హై ఫ్లేమ్లో పెట్టొద్దు. ఈ మైదా పిండిని వేయించుకోవాలి. దీన్ని సిమ్లో పెట్టుకొని 2 to 3 మినిట్స్ వేయించుకోవాలి. మీకు గార్లిక్ ఫ్లేవర్ ఇష్టం ఉంటుంది అంటే వెల్లుల్లిపాయలను కూడా వేసుకోవచ్చు. మనం మైదాపిండి వేసే ముందే వెల్లుల్లిపాయలను కూడా వేసుకొని ఆ తర్వాత మైదాపిండి వేసుకొని కూడా చేసుకోవచ్చు. ఇదిగోండి, ఇలా బబుల్స్ వస్తున్నాయి కదా, అప్పటి వరకు ఫ్రై చేసుకోవాలి. ఇదిగోండి, కొంచెం కలర్ మారింది, బబుల్స్ వస్తున్నాయి. ఇప్పుడు మనం దీంట్లో పాలు పోసుకోవాలి. కొన్ని పాలు పోసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఇలా లమ్స్ ఏమీ ఫామ్ అవ్వకుండా మిక్స్ చేసుకుంటూ పాలు పోసుకోవాలి. ఇదిగోండి, దాదాపుగా నేను ఇందులో 1.5 కప్ పాలు పోసుకున్నాను.
వైట్ సాస్ పాస్తా చూసే ఉంటారు కదా, చాలా బాగుంటుంది. అదే సాస్తో ఇప్పుడు మనం నాచోస్ తింటున్నాము. జస్ట్ చిన్న ఐడియా అండి, మీకు ఎలా అనిపించిందో చెప్పండి. ఈ పాలన్నీ కొంచెం చిక్కబడే వరకు కలుపుకోవాలి. లో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకోవాలి. ఇది మనం కన్సిస్టెన్సీ చూసుకోవాలంటే ఇదిగోండి, ఇలా లేయర్ ఫామ్ అవుతుంది కదా దీనిపైన, అంటే ప్రిపేర్ అయిపోయినట్టు. చిక్కబడింది కదా కొంచెం. ఇప్పుడు దీంట్లో 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ పెప్పర్ పౌడర్ వేసుకోవాలి. మీకు కావాల్సిన ఫ్లేవర్ వేసుకోవచ్చు, అంటే ఒరిగానో లాంటివి కూడా వేసుకోవచ్చు. 1/2 టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్, ఒరిగానో వేసుకుందాము. మీ ఇష్టం అండి, మీకు నచ్చింది ఏదైనా వేసుకోవచ్చు, మీకు కావాల్సిన ఫ్లేవర్స్ ఏదైనా వేసుకోవచ్చు. చాట్ మసాలా లాంటివి నచ్చినా అది కూడా వేసుకోవచ్చు. నేను దీంట్లో చీజ్ వేసుకుంటున్నాను, గ్రేట్ చేసిన చీజ్. మీకు నచ్చినంత వేసుకోవచ్చు, పిల్లలు చాలా ఇష్టపడతారు కదా చీజ్ తింటే. చీజ్ కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చీజ్ కరిగిపోయింది కదా, ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే, టేస్టీగా చీజీ వైట్ సాస్ ప్రిపేర్ అయిపోయింది. ఇదిగోండి, ఇవి ఇప్పుడు మనం చేసుకున్నవి చపాతీతో చేసుకున్నాం కదా. నేను ఆల్రెడీ జొన్న రొట్టెతో కూడా చేశాను. ఇదిగోండి, ఇవి జొన్న రొట్టెవి. చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో. జొన్న రొట్టె కూడా నేను ఇలాగే సేమ్ ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేశానో అలాగే ప్రిపేర్ చేసుకున్నాను. మీరు కూడా జొన్న రొట్టెలు మిగిలిపోయినప్పుడు ఇలా ప్రిపేర్ చేసుకోండి. ఇప్పుడు వీటిని కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు దాని మీద ఈ చపాతీ కూడా వేసుకుంటున్నాను. జస్ట్ మీకు ఐడియా కోసం మాత్రమే నేను ఇలా చూపిస్తున్నా. మీరు ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు, ఏవి కావాలంటే అవి ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు వీటిపైన మనం సాస్ వేసుకుందాము. మనం నచ్చితే చీజ్తో గార్నిష్ చేసుకోవచ్చు. మీకు నచ్చితే పైనుంచి చాట్ మసాలా కూడా స్ప్రింకిల్ చేసుకోవచ్చు. అంతే, టేస్టీ హోమ్ మేడ్ నాచోస్ ప్రిపేర్ అయిపోయాయి. మంచి స్నాక్స్ కదా, పిల్లలకైనా పెద్దవాళ్ళైనా కానీ తినాల్సిన మంచి స్నాక్స్ ఇవి. మీరు ఇంకా పైనుండి ఎక్కువ చీజ్ వేసుకోవాలి అనుకుంటే 10 to 20 సెకండ్స్ మైక్రోవేవ్లో పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది. చూసారు కదా ఎంత బాగున్నాయో, చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా. చాలా టేస్టీగా ఉంటాయి. ఒకటి టేస్ట్ చేద్దామా? చాలా బాగున్నాయండి. మనం బయట కొనుక్కునే నాచోస్ కన్నా ఇవి చాలా బాగున్నాయి. చాలా టేస్టీగా, పైనుంచి హెల్తీగా కూడా కదా. ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాము. చాలా బాగుంటాయి. మీరు కూడా ట్రై చేసి తప్పకుండా ఎలా వచ్చాయో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కింద లైక్ బటన్ కనిపిస్తుంది కదా, ప్రెస్ చేసి ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సజెషన్స్ ఏమైనా చెప్పాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వీడియో నోటిఫికేషన్స్ కోసం పక్కనున్న బెల్ బటన్ని క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.